హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతాడాలి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూసారా వాళ్ళ పొద్దున్నే వర్షం వస్తుంది. వర్షం పడుతుంది చూడు. వర్షం వస్తుంది. రెండు రోజుల నుంచి అసలుకే తగ్గట్లేదు. ఈరోజు నేను వచ్చేసి గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ చేస్తున్నా. గోరుచిక్కుడుకాయని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నా. పూజ కూడా చేసేసాను. ఈరోజు వచ్చి శనివారం. పాలు కాబెడుతున్నా. అలాగే చాయ్ కూడా పెట్టేశానండి. పొద్దున్నే వానొస్తుంది. పూలు చూసారా ఎంత బాగున్నాయో, భలేగా ఉన్నాయి. చాలా ఎక్కువ పూసినాయి చూడండి. ఎప్పుడు చూపిస్తుంటాను కదా, ఈ పూలు నెలకోసారి పూస్తున్నాయి. వర్షం వస్తుంది. గోరుచిక్కుడుకాయలు ఇలా కోసుకున్నా. ఇప్పుడు వీటిని నీళ్ళలో వేసుకొని కడిగేసి ఉడకబెట్టుకుందాం. కొంచెం ముదిరి కదండి, కొంచెం ఉడకబెట్టాలి. వేరే గిన్నెలో వేసి కడిగి ఉడకబెట్టేస్తా. స్టవ్ మీద ఒక 3 టమాటాలు మిక్సీ పట్టి వేస్తా. అవి కోసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఉప్పు వేస్తున్నా. ఉడకబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒకటి కంచుడు పెట్టుకొని ఇందులో మసాలా ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ ఏమో పల్లీలు, మసాలా కర్రీ గోరుచిక్కుడుకాయ. అలాగే 1/2 స్పూను ధనియాలు, 1 లవంగం, 1 యాలక్కాయ వేసాను. అలాగే ఇంకా నువ్వులు, ఎండు కొబ్బరి స్పూను నువ్వులు చిట్టపడలాడా అయిపోయింది. నువ్వులు అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా. వీటిని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. టమాటాలు మిక్సీ పడతా కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నా అండి. మిక్సీ పట్టేస్తా. టమాటాలు ఇలా కోసుకొని పెద్దగా మిక్సీలో వేసేసుకుంటా. ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకుంటున్నా. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా సన్నగా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు కోసేసాను. ఇప్పుడు ఈ మసాలాలో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను కారం వేసి మిక్సీ పట్టుకొస్తా. గోగరకాయ ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని వేసి పక్కన పెట్టేసుకొని కూర చేసేసుకుందాం. ఇదంతా ఉడికేలోపు కొంచెం సేపు నీళ్ళలోంచి తీసేద్దాం. ఒక కంచుడు పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 స్పూను ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మసాలాని ఇలా పేస్ట్లా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నా. అలాగే ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకొస్తాం. ఉల్లిపాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, అలాగే మిక్సీ పట్టుకున్న టమాటాని బాగా ఉడికియాలి, నూనె పైకి వచ్చేలాగా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఉప్పు వేస్తున్నా. ఇందాక మసాలాలు కొంచెం వేసా కదా, ఇప్పుడు రుచికి సరిపడా వేస్తున్నా. అలాగే 1 స్పూను కారం వేస్తున్నా. మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు. చాయ్ పెట్టినా అండి. వర్షానికి చాయ్ ఎన్నిసార్లు అయినా తాగాలనిపిస్తుంది. చాయ్ పెట్టేస్తున్నా. కూర ఏమో నూనె పైకి వచ్చేదాకా ఇంకో 2 నిమిషాలు అయ్యాక ఉడికించుకొని గోగరకాయ వేసుకుందాం. ఉప్పు కారం చూసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన గోగరకాయ వేద్దాం. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కూర. అన్నంలోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. నూనె పైకి వచ్చేదాకా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో.
చూసారా నూనె పైకి వచ్చింది, అయిపోయింది. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఒక లైక్ కొడితే మీరు నా వీడియో ఇంకొంతమంది చూస్తారు. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నా, మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ నాకు నచ్చుతుంది, అందుకే వేసుకున్నాను. అయిపోయింది కూర. ఇంకే చపాతీలోకి బాగుంటుంది అన్నా కదా, ఇక చపాతీ చూడండి చల్లగా ఉంది, వేడి వేడి కూర. అలాగే చపాతీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోరుచిక్కుడుకాయతో మసాలా కర్రీ చాలా బాగుంటుందండి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఉంటా ఫ్రెండ్స్. మరి నేను చేసిన వంట కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది. చపాతీ తినే వాళ్ళకే మంచి కర్రీ ఇది. ఉంటానండి.